అరటికాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి మరి. ముందుగా అరటికాయల్ని పీల్ చేసుకున్నాక కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ని అరటికాయల్ని రెండాటిని పక్కన పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది అరటికాయ కూర ఫస్ట్ అరటికాయ ముక్కల్ని వేపి తీసుకుని చేసుకుంటారు. అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదా, నేను ఇలా రెండు కలిపే చేసేస్తాను. చాలా కమ్మగా ఉంటుంది కర్రీ. అరటికాయ ముక్కలు జాగ్రత్తగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. అరటికాయలు ఒకటి, బంగాళదుంపలు ఒకటి తొందరగా అడుగు పట్టేస్తాయి. జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం, పసుపు వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకుని చిక్కగా దగ్గరికి వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. లేకపోతే తొందరగా అడుగు పట్టేస్తాయి, ముందు చెప్పుకున్నట్టే. మూత పెట్టుకుని మ్యాక్సిమం సిమ్లోనే ఉడికించుకుంటే అరటికాయ కూర కమ్మగా రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టిప్ని ఫాలో అవుతూ కర్రీ చేసుకోండి. కర్రీ అంతా ఇలా వాటర్ ఎగిరిపోయి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే. చాలా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఈ అరటికాయ కూరని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.